జ్యూస్ వచ్చినదే సెల్లె. హే జ్యూస్. హే దుబాయ్ బేబీ టేక్ జ్యూస్. థ్యాంక్ యూ కోపీ. వా ఇంగ్లీష్ మేడం ఇంతేనా ఇంకేటైనా ఉందా? ఆ కోపీ ఫోన్ పట్టుకొని పట్టుకొని హ్యాండ్ పెయిన్. కాస్త ప్రెస్ చెయ్యి. ఆహాహాహా. థ్యాంక్ యూ కోపీ. కోపీ స్లోగా. Kopi, evening I go to party. You do hair setting. Come with me. Hey baby. Atta means not a flower. Fire. Hey Kopi, you follow me. అన్నయ్య నువ్వు ఇందుమతి అత్తయ్య గారికి ఏం చెప్పి మునగ చెట్టు ఎక్కించావో కానీ పాపం ఇషికాని పిండి పిప్పి చేస్తోంది. మరి ఏంటనుకున్నావే ఈ సిక్కుల రంగడంటే? ఏంటిష్కా చాలా రిలాక్స్డ్గా కనిపిస్తున్నావు? నేను ఫుల్ రెస్ట్లెస్ అయిపోతే నీకు రిలాక్స్డ్గా కనిపిస్తున్నాను బ్రో. ఏమైంది? ఏమైందా? నువ్వేదో ఫేవర్ అడిగావు కదా అని మా అత్తయ్య దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కోసమని ఆవిడ చెప్పినట్టు వినడం స్టార్ట్ చేశాను. అమ్మో, మా అత్తయ్య మనిషి కాదు, మ్యాన్ ఈటర్. ఇన్ని రోజులు ఆవిడ తిండిపోతే అని అనుకున్నాను, కానీ ఆవిడలో చిన్న సైజు సైకో కూడా ఉంది బ్రో. నా దగ్గర అడ్డమైన చాకరీ చేయించుకుంటూ ఎంజాయ్ చేస్తుంది. సరే, ఇంతకీ తన నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా? నీకు ఎదుటి వాళ్ళ ఎమోషన్స్తో అస్సలు సంబంధం లేదే. నువ్వు అనుకున్నది మాత్రం జరిగిపోవాలి. ఇంత సెల్ఫిష్ ఏంటి బ్రో నువ్వు? మన దగ్గర అంత టైం లేదు ఇష్కా. ఆ రుద్ర ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో అని టెన్షన్తో నా బుర్ర బద్దలైపోతుంది. రుద్రని అడ్డుకోవడానికి మన దగ్గర ఏదైనా ఆయుధం ఉండాలి. అందుకే ఇంటి ఆడపడుచు గురించి తెలుసుకోమన్నాను. ఆ టైం చూసి తెలుసుకుంటాను బ్రో. బ్రో, నీకు రుద్రబాబుని చూస్తుంటే ఏమనిపిస్తుంది? నథింగ్. నాకు మాత్రం మోడర్న్ గెటప్లో ఉన్న చాముండిలా కనిపిస్తున్నాడు. ఎప్పుడు ఏ స్ట్రాటజీ అప్లై చేసి మనల్ని తిప్పలు పెడతాడేమో అని టెన్షన్గా ఉంది. ఏంటి అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ప్లానా? మేమేం ప్లాన్ చేస్తాం బాబు గారు? మేము అసలు మీ గురించి డిస్కషన్ కూడా పెట్టలేదు. రిలాక్స్ ఇషిక. వీరు స్టార్ట్ చేయబోతున్న కొత్త బిజినెస్ గురించి ప్లాన్ ఏమైనా చేస్తున్నారా అని అడిగాను. దానికి నువ్వెందుకు కంగారు పడుతున్నావు? తనేదో స్ట్రెస్లో ఉండి అలా అంటుందిరే బావా.
స్ట్రెస్ దేనికి ఇషిక? సూర్య హ్యాపీగా బిజినెస్ చేసుకుంటున్నాడు, నీకు ఆఫీస్కి వెళ్ళే బాధ కూడా తప్పింది. ఇంట్లో హాయిగా రిలాక్స్డ్గా ఉండు. అంతేగాని లేనిపోని సమస్యలన్నీ తల మీద పెట్టుకున్నావనుకో, రేపు తలకిందులైపోయే సిచ్యువేషన్స్ వస్తాయి. అవసరమా చెప్పు? ఓకే బావగారు. అన్నట్టు వీరు, ఇందాక నేను నీకు బాగా కావలసిన వ్యక్తిని కలిశాను. ఎవరని ఆలోచిస్తున్నావా? అదే మన నారాయణ గారు. ఏ నారాయణ అని ఆలోచిస్తున్నావా వీరు? అదే క్లర్క్ నారాయణ. గుర్తుకు రాలేదా? అదే వీరు, పెదనాన్నగారి దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేసి రిటైర్ అయ్యారే, ఆయన ద్వారానే కదా నువ్వు పెదనాన్న దగ్గర జాబ్లో జాయిన్ అయింది. ఇంకా గుర్తుకు రాలేదా? యా నారాయణరావు గారు చాలా చాలా మంచి మనిషి. అమ్మయ్యా, ఇప్పటికైనా గుర్తుకొచ్చాడు. అయినా ఎందుకు గుర్తుకు రాకుండా ఉంటాడులే. అప్పట్లో నువ్వు ఆయన ఇంట్లోనే కదా అద్దెకుండేవాడివి. అవును. ఏదేమైనా నువ్వు చాలా పట్టుదల గల వ్యక్తివి వీరు. పెదనాన్న దగ్గరే పట్టుబట్టి ఉద్యోగం కావాలని చేరావు అంటే నీ పట్టుదలేంటో బాగా అర్థమవుతుంది. కీప్ ఇట్ అప్. ఏమైంది బ్రో? ఆ చెమటలేంటి? అయ్యో ఓకే? నో, నాట్ ఓకే. రుద్ర నారాయణ ఎందుకు కలిశాడు? అంటే నా గురించి ఆరాలు తీస్తున్నాడా? ఏం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు? ఇంతకీ నారాయణ ఎవరు బ్రో? నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు అంటే నీ బండారం బయటపడేట ఆయన దగ్గర పడిందా ఏంటి? రుద్రబాబు పెట్టే టెన్షన్కి ఈ వీరు బ్రో పోయి అలా ఉన్నాడు.